సరే పిల్లల సంగతి పక్కన పెడితే సార్ గురించి చెప్పండి. సార్ అంత హ్యాండ్సమ్ ఉంటారు కదా! అండ్ ఒక టైంకొచ్చేసరికి సార్ హీరోస్ కంటే కూడా ఎక్కువ బిజీ అయిపోయారు. మీకు పొసెసివ్‌నెస్ అనిపించలేదా సార్ విషయంలో? పొసెసివ్‌నెస్ లేదండి. ఎక్కువ మిస్ అవుతాను. నేను అందుకే ఏం చేసేదాన్ని పిల్లలు ఆఫ్టర్ జాయినింగ్ స్కూల్ వాళ్ళు హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి 11 దాకానే ఉంటుంది నర్సరీ క్లాసెస్. హ్మ్. సో, ఆఫ్టర్ దట్ వచ్చి హాఫ్ డే. ఫస్ట్ హ్మ్. స్టాండర్డ్ టు థర్డ్ స్టాండర్డ్ హాఫ్ డే ఉండేది. హ్మ్. తర్వాత వచ్చి 3:30, 3:20. సో, ద మీన్ టైమ్ ఉంటుంది కదా! హ్మ్. నేను లొకేషన్ వెళ్ళిపోతాను. వీళ్ళని మొత్తం రెడీ చేసి వాళ్ళని స్కూల్లో వదిలేసి అటు నుంచి బాబా దగ్గర వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ ఒక 11 ఆ టైం చూసుకొని పిల్లల్ని పికప్ చేసుకొని ఇంట్లో దించడము. హ్మ్. తర్వాత వాళ్ళతోటి బిజీ అయిపోతాను. హ్మ్. అది బాబాని ఎక్కువ మిస్ చేశాను అనుకోండి. ఒక 2 రోజు, 3 రోజు అట్లా హ్మ్. ఆహ్, వస్తారు రాత్రి 4:00 వస్తారు ఒక్కొక్కసారి. హ్మ్. మళ్ళీ 7:00 షిఫ్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటారు. మా ఇంట్లో రోజు పూజ జరిగిద్ది. హ్మ్. పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. హ్మ్. సో, ఆయన 5:00 వచ్చేస్తారు. హ్మ్. ఒక్కొక్కసారి ఆ పూజ కూడా నేనే కూర్చునేదాన్ని. ఓహ్! 1 ½ అవర్ పూజ జరుగుతది. హ్మ్. లాస్ట్‌లో ఎవ్రీ డేనా? ఎవ్రీడే. ఓకే. శివభక్తుడు బావ. ఆ! సో, లాస్ట్‌లో వచ్చి కొంతమంది అది మంత్రం అంటారా? అది దేవుడి పూజ చేసేది. ఆ! శివుడిది. ఆ! అప్పటికి వచ్చి మనం వచ్చి కంపల్సరీ కూర్చోవాలి ఆ టైంకి. హ్మ్. ఆ టైంకి ఒక 15 మినిట్స్ అయినా కూర్చుంటాను ఆయన దగ్గర. హ్మ్. సో, మొత్తానికి సార్‌కి కొంచెం డివోషనల్‌గా కూడా భక్తి కూడా చాలా ఎక్కువుంటుందనమాట. చాలా చాలా అండ్ వాస్తు కూడా ఎక్కువ నమ్మేవారంట. అయ్యయ్యో! పిచ్చి వాస్తు. లేకపోతే 3 సార్లు, 4 సార్లు పగలగొట్టిచ్చేశారు ఇవన్నీ. నేను చెప్తాను బావా నేను లాస్ట్‌కి చెప్పాను బావా ఇద్దరు ఉంటే ఇట్లాంటి ఇల్లు ఇంకా 2 కొని ఉండొచ్చు బావా. నువ్వు రేపు ఎవడైనా వచ్చి యోవ్ నీ భార్య వల్లనే నీకు ఈ సినిమా పోయిందంటే మార్చేసావా భార్య ఇట్లా కూడా అడగడం మొదలు అయ్యో! ఇదయింది. అవును వాస్తు ఇప్పుడు మనకి దేవుడు ఏం రాసి పెట్టారో అదే జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు మనం మనసుతోటి ఎవరికైనా హార్మ్ చేసామనుకోండి హ్మ్. దట్ విల్ కమ్ బ్యాక్ టు అస్. హ్మ్. మనం అసలు మనకి మనసుతోటి కూడా వీళ్ళు బాగుండకూడదు వీళ్ళేది ఇంత బాగున్నారని ఎప్పుడూ అనుకోవట్లేదు. హ్మ్. అందరు బాగుండాలి మనం కూడా బాగుండాలి. హ్మ్. సూపర్. సో అది 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 ఉన్నటప్పుడు ఇదెందుకు అది పూజ ఇది 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 అవుతుంటుంది. వాడు చెప్పారు వీళ్ళు చెప్పారు ఎన్నిసార్లు వాడు ఎవడో వాడు వస్తాడు వాడు అసలు మొగం బుద్ధియో తెలీదు హ్మ్. వచ్చి సార్ ఈ మెట్లు పాపం ఆ మెట్లు ఎంత ఏడ్చి ఉంటుందో ఇటు సైడ్ మెట్లు అటు సైడ్ మెట్లు మధ్యలో మెట్లు హ్మ్. అన్నిసారి మార్చుకొని ఒక్కొక్కసారి కొత్తగా మాకే తెలీదు ఓ మన మెట్లు ఇట్లా ఉంటుంది ఇది వేరే ఇల్లు అనుకొని దాటి వెళ్ళిపోతాం అట్లా అట్లా ఉండేది. అవునా? సంవత్సరం ఒక్కసారి ఇదే లాస్ట్ చివరికి చెప్పిన తర్వాత అప్పటి నుంచి చెప్పారు హ్మ్. మారిపోయారు అప్పటి నుంచి హ్మ్. ముట్టుకట్లేదు. సో, మొత్తానికి వాస్తుతోటి ఇల్లు చాలా వరకు చేంజెస్ అయ్యాయి. అవును మంచిది ఇల్లుతోటి ఆగిపోయింది ఫ్యామిలీకి రాలేదు. అయ్యో! ఫ్యామిలీకి ఎలా వస్తది? జాతకం పిచ్చి అంటున్నాను. కాదు. కాదు. చాలా మంది ఏం చెప్తారు అంటే శాంతి గారితో మ్యారేజ్ అయిన తర్వాతే శ్రీహరి గారికి బాగా కలిసొచ్చింది అన్న టాక్ అది ఎక్కువుంటది. అంత లేదండి అంత కాదు. హ్మ్. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా ఇప్పుడు నేను ఒక డాన్సర్గా ఉండి నేను ఇప్పుడు దాకా మిసెస్ శ్రీహరిగా ఉన్నానంటే అది బాబా వల్ల నేను చెప్పుకోవచ్చు కదా ప్రౌడ్గా చెప్పొచ్చు కదా. 100% ఆ, చెప్పొచ్చు. ఆయనంత మంచిదనం వల్లనే కదా నేను ఇంకా ఆ, ఆయన ఎక్కడ లేదు ఇక్కడ చుట్టే ఉంటారు 13 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. హ్మ్. ఇంకా నేను ఆయన 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 పేరు చెప్పుకొని బతుకుతున్నానంటే ఆయన గ్రేట్నెస్సే కదా. డెఫినెట్‌గా. ఆ, ఇద్దరి గ్రేట్‌నెస్ ఉంది. ఆ, అంటే కెరియర్ బిగినింగ్‌లో మ్యారేజ్ చేసుకున్నారు తనని నమ్మి. అండ్ మీ నమ్మకాన్ని ఎక్కడా కూడా తను ఎప్పుడండి ఒక ఇదవ్వకుండా అమ్మాయికి ఏం కావాలి డబ్బు గిబ్బు కాదు. హ్మ్. డబ్బు వస్తుంది పోతుంది. నువ్వు ఎంతో మందిని చూసి ఉన్నాము పెద్ద పెద్ద కోటీశ్వరులంతా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. ఆ! ఆ, డబ్బు వస్తుంది పోతుంది బట్ ఆ క్యారెక్టర్ ఉన్నది మాత్రం మారిపోతే కష్టము. హ్మ్. క్యారెక్టర్ అనేది మనిషి లోపల 100% ఉండాలి. హ్మ్. అది ఆయన దగ్గర నేను చూసాను. అండ్ డబ్బు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను. లేదు సార్ డబ్బు గురించి నేను ఎప్పుడు ఆశపడట్లేదు యాహ్! యాహ్! నేను. సార్ చాలా మందికి చాలా హెల్ప్ చేస్తారు. లైక్ అంటే ఆ, ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఏదో ఒక హెల్ప్ గురించి వస్తారు. తిను కూడా లేదు అనకుండా హెల్ప్ చేస్తారు. అయితే సడెన్‌గా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్ అనేది. దానికి ముందు సార్ చాలా మందికి మనీ ఇచ్చున్నారు. అవొచ్చాయా? అది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అసలు రాలేదు. హ్మ్. అంటే మీకు తెలిసి మీ చేతుల మీదుగా ఏమన్నా కొన్ని నా జరుగుంటాయి. చేతి మీదే ఇస్తారు. ఆ! నాకు తెలియకుండా ఇవ్వడానికి లేదు. ఆ! ఆయన పైసా పైసా నా దగ్గర ఉంటుంది. ఆ! ఆయనకి ఏదైనా అప్పుడు మాణిక్చంద్ వేస్తారు కదా ఆ!
అది కూడా ప్యాకెట్స్ కొన్ని పెడతాను. అది అసిస్టెంట్ దగ్గర ఆయన సైడ్ ఇది ఉంటుంది కదా, అది ఫ్రూట్స్ అన్ని పోతుంది కదా, అట్లాగే ఆయనకి సిగరెట్ అలవాట్లేదు, అది పోతుంది. తాగుతారు, ఆయనకి ఏం తాగుదామని అది ఇంట్లో బాటిల్స్ ఉంటుంది. ఇంకా ఖర్చులు ఏముంటుంది, ఏ విషయం లేదు. ఆమెకి అమ్మాయిలు పిచ్చి లేదు, సిగరెట్ తాగరు, డ్రింక్స్ ఎప్పుడైనా తాగుతారు. మనకే తెలుసు ఆయన, ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి డే అండ్ నైట్ మనకైతే డాన్స్ చేసుకొని వచ్చేస్తాము. పాపం ఆయన ఫైట్స్ డూప్ లేకుండా చేస్తారు, పేజెస్ డైలాగ్స్ చెప్తారు. అది ఆయన వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం లౌడ్ గా ఉంటుంది. సో అది ఉన్నప్పుడు అంటూ మార్నింగ్ 7 o'clock వెళ్తున్నా, ఒక్కొక్కసారి 7-8కి వచ్చేస్తారు, ఒక్కొక్కసారి 9 అవుతుంది, 12 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, ఒక్కొక్కసారి రౌండ్ ద క్లాక్ పని చేస్తూనే ఉంటారు. సో ఆ పెయిన్ మనకి తెలుసు కదా, సో అందుకని డ్రింక్స్ అది తప్పేం కాదు డ్రింక్స్ అనేది, ఇప్పుడు కామన్ అయిపోయింది. నేను అప్పుడు చెప్తున్నాను, 13 years బ్యాక్ చెప్తున్నాను. ఓకే, సార్ తో పాటు ఎప్పుడైనా మీరు కూడా సరదాగా ఇది డ్రింకా? ఐ యూస్ టు టేక్ వైన్, ఐ స్టాప్డ్. వైన్ తాగేదాన్ని. అది బాబా పోయిన తర్వాత కూడా అప్పుడు వేరే డిప్రెషన్ లో ఉన్నారు కదా, అది కూడా మా 2 పిల్లలు వచ్చి డిసైడ్, అమ్మ మాకు ఎవరు లేదు కదా అని ఒక కంట్లో నీళ్ళు పెట్టుకుని అడిగారు. ఓకే, ఫ్రమ్ టుమారో ఐ విల్. ఇప్పుడు కంప్లీట్ గా 5 years అయిపోయింది. కానీ చాలా పెద్ద పెయిన్ అది, ఎందుకంటే నాకు తెలిసి ఏ ఫంక్షన్ లో చూసినా గానీ ఇద్దరు కలిసి కనిపించేవాళ్ళు, అంటే ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టుండే. ఎగ్జాక్ట్లీ, ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కపుల్స్ లో అలా ఉండే వాళ్ళలో మీరు ఒకళ్ళు. నేను అలా కొంతమంది హీరోయిన్స్ చూస్తూ ఉంటాను. అది చాలా మంది వచ్చి డౌట్ అనుకున్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్, దట్స్ నాట్, అలా ఏం కాదు. ఆయన ఉన్నదే ఎప్పుడైనా దొరికేదే నాకు 2-3 hours దొరుకుతారు. ఆ టైంలో కూడా ఏదైనా ఎవరైనా వచ్చి పిలిచి ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చోవచ్చు కదా, అప్పుడు ఆయన ముఖం చూసుకుంటొచ్చు కదా, స్ట్రైట్ పక్కన చూస్తూ కదా, అందుకని వెళ్ళిపోయేదాన్ని ఆయనతోటి. కానీ సార్ కూడా బాగా తీసుకువెళ్ళేవాళ్ళు కదా, ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని. చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తారు, పర్లేదు నన్ను ఒక్కడిని పిలిచారు కదా నేను వెళ్ళేసి వస్తాను. లేదు, అవుట్డోర్ అని వెళ్తే మంచిగా నిద్రపోతాను. ఆయన లొకేషన్ వెళ్ళి మంచిగా 10-11 దాకా ఆయన బాయ్ చెప్పేసి పంపించేస్తే లొకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకొని నిద్రపోతాను. ఎప్పుడు లేస్తాను అప్పుడు లేచి మెల్లగా రెడీ, తర్వాత లొకేషన్కి వెళ్తాను, ప్యాకప్ అయ్యేదాకా ఉండి వస్తాను. ఓకే, ఏంటి మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు గోడతో రక్కారంట? అవును. అప్పుడు పార్లర్స్ అంతా, అప్పుడు ఈ ఫేక్ నెయిల్స్ అంతా అప్పుడు లేదు. సో అందుకని నాకు ఇంట్లో పని కూడా లేదు. ఇంట్లో అప్పుడు కొంచెం మంచి స్టేజ్లో ఉన్నాం కదా, సో ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, ఇంట్లో పని చేయడానికి. లొకేషన్లో ఏం చేస్తాం మనం, ఇంట్లో పని చేయలేదేమో. సో గోరు పెంచుకుంటే అది కొంచెం అందంగా ఉంటుంది కదా, అది పెద్ద పెద్ద గోర్లు, అది నాకు ఇట్లా పెరుగుతుంది గోర్లు, వంకరగా ఇట్లా ఇట్లా స్ట్రైట్గా, అందరికి స్ట్రైట్గా వస్తుంది కదా, నాకు అట్లా రాదు, ఇట్లా వంకర వస్తుంది. సో అది పెట్టుకునేది ఒక మూమెంట్ పెట్టారు, ఆ మూమెంట్ వల్ల నా లైఫ్ ఇట్లా అయింది. ఆ ఒక్క మూమెంట్ మీ లైఫ్ ని మార్చేసింది. అవును, అసలు మీ నెయిల్స్ మీకు హెల్ప్ చేశాయి. ఆ శాంతి నుంచి మిస్సెస్ శ్రీయర్ గా మార్చేసింది కదా, మీ నెయిల్స్ మీకు హెల్ప్ చేశాయి కదా. అవును, యువర్ వెరీ లక్కీ. మొన్ననే తీసాను ఫాల్స్ నెయిల్స్, మా కొడుకు తిట్టాడు, మా ఎందుకు పెట్టుకొని ఊరికే ఏదైనా ఇది ఓపెన్ చేయాలి, ఈ నెయిల్స్ వల్ల డాడీ దొరికారు నాకు అని చెప్పేసి. అది ఒరిజినల్ నెయిల్స్ కదా, ఇది ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఫేక్ నెయిల్స్ పెట్టుకున్నారా? ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఒక 2 years నుంచి ఏదైనా పిచ్చి పట్టింది, ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి పడుతుంది నాకు. సో అట్లాగే ఇది నెయిల్స్ పిచ్చి పట్టింది. మొన్న వెళ్ళి 31st నైట్ ఏదో నేను పెద్ద పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళి పెద్దగా పెట్టుకున్నాను, అది కూడా ఇంకో పెద్దగా పెట్టమని చెప్పాను. సరే లాకర్ ఏదైనా ఓపెన్ చేయాలంటే నా తంబు లేకపోతే వాడి తంబు, నా పెద్దవాడి తంబు, రాత్రి ఏదైనా దాంట్లో ఏదైనా పర్ఫ్యూమ్స్ అని, నా లాకర్స్ డబ్బులు ఏమి ఉండదు, పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉంటుంది, లోకంలో పర్ఫ్యూమ్స్ అన్ని దాంట్లో పెడతాను. నా చిన్నవాడు మేకప్స్ ఉన్నాడు కదా, వాడు దొబ్బేస్తాడు, వాడిది ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది పర్ఫ్యూమ్స్ వాడు 1 week ఒక ఇది యూజ్ చేస్తాడు వాడు. నేను చాలా జాగ్రత్తగా, ఇక్కడే ఉన్నారు మీరు అన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. లేదు, నాకు వాడికి దానికి చాక్లెట్స్ గొడవ అవుతుంది. సో అందుకని అది లాకర్ లో పెట్టి థంబ్ ప్రింట్ పెట్టుకున్నాను.
ఇదంతా కూడా తాళం ఎక్కడ పర్ఫ్యూమ్స్ కి థంబ్ ప్రింట్ పెట్టుకున్న శాంతి గారు, అది కూడా వాళ్ళ అబ్బాయికి భయపడి. అవును, చిన్న అబ్బాయికి, చిన్న అబ్బాయికి, సారీ. అదే ఇప్పుడు హీరో మేఘం శ్రీహరికి. సో ఫైనలీ ఇంట్లో లైక్ అంటే సార్ తర్వాత వాళ్ళ ప్లేస్ ని వీళ్ళిద్దరూ ఫిల్ చేశారు అనుకోవచ్చా మీ దగ్గర? యా, అఫ్ కోర్స్, వాళ్ళు లేకపోతే నేను లేదు. ఇద్దరు చూసుకోవడం కానీ, నేను తినకపోతే నాకేమి ఇష్టం ఉన్నది వాళ్ళకి తెలుసు. అది వద్దని చెప్తే కూడా ఆర్డర్ చేసి తీసుకుని నా బెడ్రూమ్లో చిన్న డైనింగ్ పెట్టుకున్నాను, 2 chairs, అక్కడ తీసుకొని వచ్చి పెట్టేస్తారు. ఏదైనా సరే నా ఈటబుల్ స్వీట్స్ కానీ, కొన్ని స్వీట్స్ నాకు ఇష్టం ఉంటుంది, ఫుడ్లో కొన్ని ఇష్టం ఉంటుంది. నేను వాళ్ళకి తెలుసు, నేను ఒకరోజు అట్లా తినకుండా ఉంటానంటే వాళ్ళకి తెలిసిపోతుంది, పని అమ్మాయి చెప్పేస్తుంది. సో అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. సూపర్ లక్కీ కదా. చాలా మంది పిల్లలు ఇప్పుడు లైక్ అంటే చదువు అయిపోగానే ఏటో ఒకటి ఫారెన్ వెళ్ళిపోతాము అంటే, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే డెఫినెట్గా బయటకు వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఏదైనా కోర్సెస్ చేయాలి, ఇలా బయటకు వెళ్తారు. కానీ పిల్లలు ఇద్దరు మీతోనే ఉన్నారు. యా, అఫ్కోర్స్, పెద్దవాడు వచ్చి బాబాకి వచ్చి వాళ్ళని అబ్రాడ్కి ఎక్కడైనా పంపించి చదివించాలని ఉండింది. అంటే వాళ్ళు 10th standard 7th standard ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయారు. సో దే డజంట్ వాంట్ టు లీవ్ మీ అనుకో. నేను అప్పుడు చెప్పాను కదా, అప్పుడు ఒకలా ఉన్నానని. సో వాడు ఇక్కడ మామూలు కాలేజ్, ఇక్కడ సనత్ నగర్లో ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, మనకు చాలా మంది హీరోస్ పిల్లలు కూడా అక్కడ చదువుకున్నారు. సో ఆ కాలేజీలో చేశాడు, గ్రాడ్యుయేషన్ చేశాడు పెద్ద బాబు. చిన్న బాబు వచ్చి IBL ఒకటి అక్కడే, ఇక్కడ నుంచి ఒక 30-40 kilometers. వాడు అక్కడే జాయిన్ అవుతున్నా. వాడు చిన్నవాడు ఎక్కువ బ్రాండెడ్, కొంచెం హై లెవెల్, ఇప్పటికీ అంతే. వాడు పెద్ద బాబు ఏమో సార్ పోలికలు కనిపిస్తున్నాయి, చిన్న బాబు నేను కూడా అంతే. నేను ప్లాట్ఫామ్ ఉన్న బట్టలు కూడా వేసుకుంటాను, నాకు అదంతా ఏం లేదు. నాకు ఇష్టమైనది ఉండాలి, నేను వేసుకుంటాను, అంతే తప్పితే ఇంకా ఈ బ్రాండెడ్ గ్రీండెడ్ అని. ఇప్పుడు వాడు పెద్దవాడు చిన్నవాడు వచ్చి నన్ను తిట్టి ఇప్పుడు కొంచెం బ్రాండ్ దీనికి మారుస్తున్నారు. నా డ్రెస్సెస్ కానీ, నా షూస్ కానీ, అదన్నీ కొంచెం మారుస్తున్నారు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.